హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను ఈరోజు చెప్పబోతున్న మొక్క గురించి వామాకు అన్నమాట. ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి. మన అమ్మమ్మలు, తాతమ్మలు ఇవి వంటల్లో విరివిగా వాడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఈ వామాకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు కాబట్టి అప్పుడప్పుడు పచ్చడి, పప్పు అలా చేసి పిల్లలకు పెడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు అంతలా తెలవకుండా ఉందన్నమాట. కానీ ఈరోజు దీని గురించి తెలుసుకుందామా? నాకు తెలిసినంత వరకు మీతోటి నేను కొన్ని విషయాలు పంచుకుంటా. అయితే దీని పేర్లేంటివి? దీనికి వివిధ పేర్లుంటాయి. అవి ఏమేం పేర్లు? అసలు ఇది ఎంత ఎత్తు పెరుగుతది? వీటి గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఇది మెక్సికన్ పుదీనా అని గినంగా అంటారు. ఇంకా ఫ్లైకాంతస్ అంబోనికస్ లావియాసి కుటుంబానికి చెందిన శాశ్వత సక్యులేట్ అన్నమాట. ఇది పుదీనా మొక్క కాబట్టి దాని వెడల్పు, మందమైన మరియు మసక ఆకులను కలిగే దాని ఘాటైన వాసన ద్వారా దీనిని సులభంగా వర్గీకరించవచ్చు. ఈ మూలిక చాలా వంటకాలకు సువాసన మరియు రుచికరం అదనంగా ఉండడమే కాకుండా ఇది వేసవిలో అందమైన పువ్వులను కూడా వికసిస్తుంది. మీ ప్రకృతి దృశ్యానికి ప్రకాశవంతమైన రంగును జోడిస్తుందన్నమాట ఈ వామాకు మొక్క. ఇక వస్తువు గురించి వచ్చేసి సాధారణ పేరైతే అజ్వైన్ ఆకులు అని అంటాము. క్యూబన్ ఒరెగనానో అని అంటారు. ఇండియన్ బోరేజ్ అంటారు. ఇండియన్ పుదీనా అంటారు. మెక్సికన్ పుదీనా అంటారు. మెక్సికన్ ఒరెగానో అంటారు. స్పానిష్ థైమ్ అంటారు. పదర్చుర్ అనే విధంగా అంటారు అనమాట. వీటికి ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇక శాస్త్రీయ నామం వచ్చేసి నేను ఫస్ట్ చెప్పాను చూడు, ఫ్లైకాంతస్ అంబోయినికస్ అనేది శాస్త్రీయ నామం. ఇక ఇది ఎత్తు ఎంతవరకు పెరుగుతుండొచ్చు అంటే 5 అంగుళాలు పెరగవచ్చు. ఇక బరువు వచ్చేసి 350 గ్రామ్స్ ఉంటుంది అన్నమాట. ఇక మెక్సికన్ పుదీనా సంరక్షణ ఎలా ఉంటుందంటే ఇక కాంతి, ప్రకాశవంతమైన సూర్యకాంతి కావాలి. పరోక్ష ప్రకాశవంతమైన కాంతి అవసరం అన్నమాట. ఇక నీరు బాగా పారుదల కలిగి పోషకాలను అధికంగా ఉండే నేల కావాలి. ఇక వేసవిలో పూర్తిగా నీరు పోయండి మరియు శీతాకాలం, వర్షాకాలంలో నీరు పెట్టడానికి కొంచెం తగ్గిస్తే చాలన్నమాట. ఇక బ్లూమ్ విచ్చుకునే సమయం ఎట్లుంటుందంటే నీలము, తెలుపు రంగుల్లో విచ్చుకుంటుంది. ఇక ఎరువు వచ్చేసి ఏదైనా సేంద్రియ ఎరువు వాడచ్చు అన్నమాట. మనము ఇంట్లో తయారు చేసుకుంటాం కదా, ఆవు పేడ, ఇంకా బర్రె పేడ, ఇంకా ఇంకా మనం తయారు చేసుకునే ఈ అరటిపండు తొక్కలు ఉంటాయి కదా, వీటిని ఎండబెట్టి పొడి చేసి ఒక దాంట్లో పోసుకొని 15 డేస్కి ఒకసారి ఇది మళ్ళీ ఆవు పేడ, ఇంకా కొంచెం పసుపు కలిపి వేస్తే చాలా మంచిది. ఇంకా మన ఇంట్లో ఉంటే వానపాముల ఎరువు ఇంకా ఇంకా కొంచెం అప్పుడప్పుడు తెగులు రాకుండా గింతంత గుళికలు వేసుకోవాలన్నమాట. దీని యొక్క ఉపయోగాలు ఏంటివంటే ఇందులో ముఖ్యమైన నూనెలు ఉంటాయి మరియు ఆరోగ్య సమస్యలకు సహాయపడతాయి అన్నమాట. వామాకు జలుబును నయం చేయడానికి ఉపయోగించవచ్చు. ఆకులు ఘాటైన ఒరెగానో లాంటి రుచిని కలిగి ఉంటాయి. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. వంటల్లో వాసన కోసం ఉపయోగిస్తారు. ఆయుర్వేద మందుల్లో ఘనంగా ఉపయోగిస్తారు అన్నమాట. ఇక రసాయనిక లక్షణాలు ఎట్లుంటాయంటే దీనిలో థైమోల్ అనే రసాయనం ఉంటుంది. ఇక ఆరోగ్య ప్రయోజనాలు వచ్చేసి జీవక్రియను మెరుగుపరుస్తుంది. వామాకును తగ్గించి కడుపులో అసౌకర్యం నుండి ఉపశమనం కలిగిస్తుంది అన్నమాట. ఇక గమనిక వచ్చేసి ఏదైనా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే ముందు ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది అని చెప్తుర్రు. ఇక వచ్చేసి దీన్ని క్యారం విత్తనాలు అని గినంగా అంటారంట. ఈ అజ్వైన్ ఆకులను చూస్తే నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. నేను ఆ కథను మీతోటి షేర్ చేసుకుంటున్నా. అయితే ఒక పావురం, ఒక చీమ కథ అనమాట. చాలా బాగుంటుంది. చాలా చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది అనమాట. మంచి మెసేజ్ ఉంటుంది. మనను జీవితానికి సరిపడ ఒక పాఠం వినంగా ఉంటుంది అనమాట ప్రతి కథలోనూ.
ఆ కథల గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఈ వామాకు గురించి దీని ప్రయోజనాలతో పాటు ఒక మంచి మెసేజ్ ఉన్న కథను గినంగా వినండి. అయితే ఒక రోజున అడవిలో చిన్న చెరువులో ఒక చీమ పడిపోయిందంట. పాపం చెరువులో చీమ పడిపోయింది. దానికి ఈత రాకపోవడంతో ప్రాణాల్ని ఎలా కాపాడుకోవాలో దానికి తెలియట్లేదనమాట. అయితే పక్కనే చెట్టుపై కూర్చొని ఉన్న పావురము ఈ చీమను చూసింది. అయితే తర్వాత ఏం చేస్తది? చీమ పరిస్థితిని చూసి దానికి జాలేసింది. అయ్యో! పాపము చీమ చెరువులో పడిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తుందనమాట ఆ పావురం. మరి ఆ పావురం ఏం చేసిందబ్బా? చీమను రక్షిస్తుందా? పాపం పాపం అనుకుంటూనే చెట్టు పైన కూసుంటుందా? ఏం చేసిందో చూద్దాం. వెంటనే ఆకును తెంచి చీమ దగ్గరలో నీటిలో విడిచిందంట. అబ్బా! పావురానికి భలే ఐడియా వచ్చిందే. చీమ దానిపై ఎక్కి క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది. అబ్బా! లాస్ట్‌కు బయటపడిందనమాట చీమ. ఒక రోజున చీమ పచ్చగడ్డిలో తిరుగుతుండగా చెట్టుపై పావురాన్ని వేటగాడు తుపాకీతో గురిపెట్టడాన్ని గమనించిందనమాట. ఇక చీమ నా గమనించిందనమాట వేటగాడు ఈ పావురానికి గురిపెట్టడు. చీమ పావురాన్ని ఎలాగైనా రక్షించుకోవాలని వెంటనే వేటగాడి కాలు మీద కుట్టింది. ఆ బాధతో అమ్మో అని అరిచి తుపాకీని పక్కన పడేసి ఇక అక్కడికెళ్ళి వెళ్ళిపోయిండనమాట. వాడి అరుపులకు అడలిపోయిన పావురం ఎగిరిపోయింది. లాస్ట్‌కు ఈ చీమ పావురాన్ని గినంగా రక్షించిందనమాట. పావురం చీమను రక్షించింది. చీమ పావురాన్ని రక్షించింది. ఇక దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు అని అర్థమైందనమాట. ఎంత బావుందో కదా కథ. మీకు ఈ కథ నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని విషయాల కోసము మళ్ళీ కలుసుకుందాం.